హీరో, హీరోయిన్, విలను అన్ని క్యారెక్టర్లు పోషించి ఈ ఆదిపర్వం సినిమాని తన భుజస్కంధాల మీద మోసిన మంచు లక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లగనా కూర్చోనా? అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రిక మిత్రులందరికీ సారీ చెప్తున్నాను. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ సారీ, బికాజ్ నేను యాదగిరిగుట్ట నుంచి రావడానికి టైం పట్టింది. రోడ్ నెంబర్ 40 అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసానండి. రోడ్ నెంబర్ 45 మటుకు ఇంకో 1 hour పట్టింది నాకు. సో రియలీ సారీ. మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. ఆది పర్వం షూటింగ్ అయిపోయి ఇప్పుడు రిలీజ్కి వస్తుంది ఇంత త్వరలో అని కూడా నేను అనుకోలేదు. వాళ్ళు అనుకున్నంత సీజీ వర్క్ కంప్లీట్ అయ్యి ఇట్ వాజ్ అ వెరీ హెర్క్యులియస్ ఎఫర్ట్ అనమాట మా డైరెక్టర్ సంజీవ్ గారు తీసుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్లో అనుకున్నందుకు. 1 కాదు 2 కాదు 7 గెటప్స్ చేశాను నేను. అండ్ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన అందరికీ కూడాను విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెంకట్ ఎస్పెషలీ టు యూ. నీ పేరుగా చేసిన శ్రీజిత, సో ప్రిటీ. I really hope that this is a great movie for her and it gives her a big break. Ma DOP gariki, ma pan India actor Suresh gariki, ఆయన పక్కన యాక్ట్ చేయడం నేను చాలా ఇది కాదు 1 కాదు 2 కాదు 3 డిఫరెంట్ సెట్స్లో ఉన్నాం లాస్ట్ ఇయర్ మేము. సో ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ శివ గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండి. మీ టెంపర్మెంట్ నాకు రావాలి, మీలాగా మాట్లాడాలని నేను క్వైట్గా జెంటిల్గా మాట్లాడుతున్నాను. ఈరోజు ట్రై చేసినా రావట్లేదు. బట్ పేరున అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిసిస్ట్ గారికి అండ్ యాక్టర్స్ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంకా మీరే హీరో ఈ సినిమాకి. ఇది జనాల్లోకి తీసుకెళ్ళడానికి కష్టం అందరం పడతామండి. బట్ ఒక ప్యాషన్ తోటి దీన్ని అనుకున్నట్టు తీయాలని మా డైరెక్టర్ గారు పడిన తపన నాకు తెలుసు. మా గంటా శ్రీనివాస్ గారు ఒక టవల్ ఒకటి పైన వేసుకొని మమ్మల్ని తిప్పిన తిప్పులు మాకు తెలుసు. ఆయన కోసం ఎక్స్ట్రా బల్టీలు కొట్టాల్సి వచ్చింది పైన గాలిలో. నేను లాస్ట్ ఇయర్ అంతా నేల మీద కన్నా గాలి మీదే ఉన్నట్టుంది నాకు యక్షిణితోటి. ఇప్పుడు మళ్ళీ ఆది పర్వంతో యక్షినికి కూడా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాకు వచ్చిన ప్రేమ, థ్యాంక్ యూ. ఎక్కువ చెయ్యకపోయినా చేసిన సినిమాలన్నిటికీ ఇంత ప్రేమ రప్పిస్తుంది అంటే ఇదంతా మీ ఆదరణ. అండ్ సోషల్ ఫ్యాంటసీ అంటే నన్నే అనుకుంటున్నారండి. ఇటు దేవతనైనా దెయ్యాన్నైనా నేనే. సో ఐ లవ్ దట్. ఇలాంటి అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ నన్ను కన్సిడర్ చేస్తున్నందుకు ఐ డోంట్ టేక్ దీస్ స్టోరీస్ లైట్లీ. బికాజ్ మనం పుట్టింది, మనం ఉన్నది, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ల్యాండ్ అండ్ టు బీ ఏబుల్ టు టెల్ దీ స్టోరీస్ అనమాట. ఇంకా ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి. ఇలాంటి స్టోరీస్ అన్నీ మనం బయట చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.